Good evening. Good evening, all of you. సో క్లాస్ ఇంటరాక్టివ్ సెషన్ కన్నా వినడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. సో ఇది 2 క్లాసెస్ జరుగుతున్నాయి ఒకేసారి. ఏంటంటే జూమ్ సెషన్లో క్లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రికార్డ్ కూడా అవుతుంది. రికార్డ్ అయిన క్లాస్ని మళ్ళీ తర్వాత యూట్యూబ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినమ్మా ఈరోజు క్లాస్. సో ఇది 7th క్లాస్ సిలబస్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. నిజంగా ఇంగ్లీష్ ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నేను 7th ఇంగ్లీష్ అనగానే ఏముందిలే 7th ఇంగ్లీష్ చెప్పవచ్చు అనేసి అనుకోండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతాను, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను, ఇంగ్లీష్ ఈజీగా అర్థం అవుతూ ఉంటుంది, ఎవరు మాట్లాడినా సంభాషించగలుగుతాను కూడా. సో నాకు ఇంగ్లీష్ వచ్చు అన్న ఫీలింగ్తో నేను 7th చెప్పడానికి సిద్ధపడ్డాను. బట్ నేను 7th క్లాస్ పుస్తకం తీసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఇంగ్లీష్ టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. సో దాట్ ఈస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండ్ it is a very vast knowledge. So that subject is very big. నేను ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఐఎమ్ నాట్ బేసికలీ an ఇంగ్లీష్ టీచర్. మరి ఇంగ్లీష్ టీచర్ కాకపోయినా ఎందుకు డేర్ చేశారు ఇంగ్లీష్ చెప్పడానికి? సో పేరెంట్స్ కోసం, పిల్లల కోసం. I want to be a role model for them. ప్రజెంట్ కండిషన్స్ అనేవి చేంజ్ అయిపోయింది. ఇటు పేరెంట్స్కి ఇటు టీచర్స్కి ఇద్దరికి ఒక బాధ్యత అనేది లెవెల్స్ పెరిగిపోయింది. పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రయత్నిస్తున్నారు. కానీ 7 months ఏం చూపించినాయి? ఆన్లైన్ క్లాసెస్ యూజ్ అవుతాయా? ఏమీ లేదు కదా. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా టీచర్స్తో కలిసి పనిచేయాల్సిన కొత్త టీచింగ్ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యామేమో. భవిష్యత్తులో టీచర్స్ పేరెంట్స్ కలిసి పనిచేయాల్సి వస్తుంది. పిల్లల కోసం ఎంతవరకైనా ముందుకెళ్ళచ్చు. కానీ ఇక్కడ పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకమైన భయం. ఇప్పుడు మేమేమి నేర్చుకుంటాం, మాకు చాలా బిజీ, నేను ఒక పనిలో బిజీగా ఉంటాను, దీన్ని నేర్చుకొని పిల్లలకు నేర్పించాలా, ట్యూషన్ పంపించేద్దాం, లేకపోతే ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్లో వేసేద్దాం. ఏం ప్రయోజనం ఉంటుందండి? ఎక్కడేసిన గొంగలు అక్కడే, మార్కులు రావు. మీరు మార్కులు తక్కువ వచ్చినాయి అంటారు. ఆన్లైన్ దాంట్లో డబ్బులు కట్టేస్తాము, వాళ్ళు చెప్తారు, వినేస్తారు, చూడడానికి కూడా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన పిల్లలలో ఇంప్రూవ్మెంట్ లేదు. సో డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, ఫలితం రావట్లేదు. సో ఆన్లైన్ ట్యూషన్స్ ఇవన్నీ టెంపరీగా సపోర్ట్ అవుతాయి తప్ప పర్మనెంట్ అనేది రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్, టీచర్, పేరెంట్ combinedly work with student will benefit the student. టీచరు పనిచేయాలి, పేరెంటు పనిచేయాలి, స్టూడెంట్ చేత పని చేయించాలి. కానీ మీరు గమనించారో లేదో, స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం, నేను అందరి గురించి అనట్లేదని, కొంతమంది మంచి పిల్లలు టీచర్స్ చెప్పేది చాలా చక్కగా వింటున్నారు. కొంతమంది పిల్లలు మాత్రం ఎస్కేప్ అయిపోతున్నారు. అలాంటి పిల్లల్ని మేము స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నయానో భయానో దండించో దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి అది చెప్పి ఇది చెప్పి చదివించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి దండించేవాళ్ళు, కోప్పడేవాళ్ళు లేరు. ఇంట్లో పరిస్థితుల్లో వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. సో సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. కాబట్టి పేరెంట్స్, మీరు నా ఏజ్లోనే ఉంటారు, నా పిల్లలు కూడా మీ పిల్లలు వయసే ఉంటుంది.
మనం నేర్చుకుందాం. అంటే ఇప్పుడు నేనేం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ సబ్జెక్ట్లో ఏముంది అనేది ఒక అవగాహన పెంచుకుంటే మీరు మీ పిల్లలు చేయొచ్చు. నేను అందుకోసం 7th ఇంగ్లీష్ని బేస్ చేసుకున్నాను. ఐ హ్యావ్ చూసన్ ద 7th ఇంగ్లీష్. ఇది మీకు ఎంత అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. నేను ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ టీచర్ని కాను. ఇది మీరు ఒక విధంగా లైవ్ షో అనుకుంటారు. నేను నేర్చుకుంటూ ఉంటాను. నేనేం నేర్చుకున్నానో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నా అనుభవం నుంచి కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. దానివల్ల మీరు మీ పిల్లలకి హెల్ప్ చేయగలుగుతారు. సో నా అనుభవం ద్వారా నేనేం గమనించాను ఇంగ్లీష్ గురించి, పుస్తకం చూడగానే ఇంగ్లీష్ అంటే గ్రామర్ ఒక్కటే అన్న భ్రమ, లేకపోతే గ్రామర్ ఒకటే వస్తే అంతా వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఈవెన్ నేను అలాగనే ఒకసారి గ్రామర్ బుక్ తీశాను, కళ్ళు పెద్దమైపోయినాయి. ఏంట్రో వింత గ్రామర్. 7th కదా అనుకున్నాను. 7thలో కూడా PhD లెవెల్లో గ్రామర్ ఉంది. గ్రామర్ వస్తే మొత్తం ఇంగ్లీష్ రావడం కాదు, అసలు ఇంగ్లీష్కి ఏమేమి ఉన్నాయి, వొకాబులరీ. సో మనకి ఇంగ్లీష్ మీనింగ్స్ తెలియాలి. ఆ వొకాబులరీ, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, దాని పదం అర్థం ఎందుకు వచ్చింది, దానికి అర్థాలు ఏంటి, ఇది ఒక నిరంతరం జరిగే ప్రక్రియనండి. అంటే మీకు ఒక 100 పదాలు వచ్చు, 200 పదాలు వచ్చు, చాలా ఇంగ్లీష్ వచ్చినట్టే మొదలెట్టచ్చు. కానీ ప్రతిరోజు 1-2 కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఒక అలవాటుగా చేసుకుంటూ ఉండాలి. మీరు ఎంత నేర్చుకున్నా కొత్త పదం ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి వొకాబులరీ అనేది కంపల్సరీ. సో నేను ఈరోజు నుంచి వీక్లీ 3 వీడియోస్ చేసినప్పుడు ప్రతిరోజు ఒక వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వొకాబులరీలో. మీరు కూడా ఒక కొత్త పదాన్ని నేర్చుకోండి. న్యూస్ పేపర్ చదివినా, బుక్ చదివినా, మీ పిల్లలు నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు తీసుకున్న లెర్న్ 1 word per day. సంవత్సరానికి 300 పదాలు తక్కువేమీ కాదండి. ఒక అలవాటు అయిపోతే మనం ఎదుగుతున్న కొలది భాష మీద పరిజ్ఞానం అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్, రెగ్యులర్ యూసేజ్. మన రోజువారి వాడుకలో ఆ పదాన్ని ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం, 1-2 ప్రాక్టీస్ చేసి వాడండి, ప్రయత్నించండి. అండ్ గ్రామర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రామర్ గురించి ఎక్స్పర్ట్స్ అందరూ యూట్యూబ్లో 100 మంది ఉన్నారు. మన తెలుగులో కూడా గ్రామర్ని అద్భుతంగా చెప్పే చాలామంది ఉన్నారు. నేను కూడా వాళ్ళ దగ్గర నుంచే చూసి గ్రామర్లో ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసుకుంటాను. దాన్ని బేస్ చేసుకొని గ్రామర్లో ఉన్న పాయింట్స్ని కూడా మీతో డిస్కస్ చేస్తాను. అండ్ లిసన్స్ షార్ట్ స్టోరీస్ వినాలి. నా క్లాసులో చిన్న కథని వినాల్సి ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ని వినాలి, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ప్రతిరోజు ఒక వర్డ్ చెప్పడం, దాని వాడుకలో ఎలా యూజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయడం, గ్రామర్ గురించి ఒక పాయింట్ చెప్పిన తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ చిన్న స్టోరీ ఇంగ్లీష్లో ఇలా ఉంది. వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్ హూ థాట్ దట్ టు బి ఎ సక్సెస్ఫుల్ రూలర్ he must know the answers of 3 questions. The questions were: what is the right time to begin something? Which people should he listen to? What is the most important thing for him to do? Okay, ఇంతే చాలు. ఇప్పుడు నేను చదివిన ఈ చిన్న పాట మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మరి ఇంకోసారి వినండి, కావలిస్తే చెప్పడానికి ట్రై చేయాలి. సో నేను చెప్తాను నేనేం చదివాను అనేది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ కింగ్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ రూలర్. So he wanted to know the answers for 3 questions. First question is, what is the right time to do? Second time, with whom I should ask the suggestion? And third, with whom I should work with. నేను సొంత మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను, చూసారా? అట్లానే మీరు కూడా ఏం చేయాలి? ఒక చిన్న షార్ట్ స్టోరీ విన్న తర్వాత ఆ వినింది జ్ఞాపకం
ఉంచుకొని జ్ఞాపకాన్ని నుంచి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి నా జూమ్ క్లాస్లో ఎవరెవరు అటెండ్ అవుతున్నారో వాళ్ళందరి చేత నేను చెప్పిస్తాను. సో మీరు, నేను ఇప్పుడు చెప్పాను కదా, విన్నదాన్ని చెప్పాను. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువే. కానీ వాళ్ళ పేరెంట్ వచ్చి లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంగ్లీష్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ చదవమనండి. వాళ్ళు కనుక కరెక్ట్గా చదివితే నిజంగా మన మనసుకు చాలా హ్యాపీ అవుతుంది. కానీ నేను గమనించింది ఏంటంటే 20-30% క్లాస్లో వాళ్ళు ఇంగ్లీషే చదవలేరు. 7th పాస్ అయిపోయారు, 8th పాస్ అయిపోయారు, 9th పాస్ అయిపోయారు, ఇంగ్లీష్ మీడియమే. కానీ చదవమంటే చదవలేకపోతున్నారు. కారణం నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోకపోవడం, ఆ తర్వాత పరిస్థితులు చేయదాటుకోవడం. కాబట్టి నా క్లాస్లో నేను నా కోసం ఇంగ్లీష్ రీడింగ్ చేస్తున్నాను. ఆ రీడింగ్ స్కిల్స్ని పెంచుకోవడం వల్ల ఆలోచించడం పెరుగుతుంది, ప్రొనౌన్సియేషన్ కరెక్టా రాంగ్గా తెలుస్తుంది. నేను తప్పు చెప్తే వెంటనే మా టీచర్ కరెక్ట్ చేస్తారు. మా టీచర్ అంటే నా కొలీగ్స్. కాబట్టి నేను భయపడను. సో మీరు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, ఏదైనా ఒక పుస్తకాన్ని, మీ పిల్లల పుస్తకమే తీసుకోండి, ఒక పుస్తకాన్ని. పిల్లలైతే మీరు మీ స్కూల్ బుక్కే తీసుకొని ఖచ్చితంగా గట్టిగా బయటికి చదవండి. సో నేను చదువుతున్నాను చూడండి. ద వైస్ మెన్ అండ్ దేర్ సొల్యూషన్స్. ద కింగ్ సెంట్ మెసెంజర్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ to find people who could answer these questions. Many wise men came, but their answers were all different. For the first question, some of them felt that the king should follow a timetable, while there were others who felt that it is not possible to decide the right time for doing something in advance. So ఇట్లాగా చదవడం అనేది చేయాలి. ఆ తర్వాత చివరిగా రైటింగ్ ప్రాక్టీస్. ఇది చివరిదండి, చివరిగా చేయాల్సిన రైటింగ్. కానీ మనం ఫస్ట్లోనే ఏం చేస్తామంటే రాసుకుంటాం నోట్సెస్. ముందు మీకు ఇంగ్లీష్ మీ పదాలు తెలియవు, అది ఎప్పుడు వాడతారో తెలీదు, గ్రామర్ తెలీదు, చిన్న స్టోరీలు అర్థం కావు, వాటిని చెప్పలేరు, చదవలేరు. రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకండి మనకి? సో ఇంగ్లీష్ మీద గ్రిప్ సంపాదించాలి అంటే ఈ ఫార్ములా 200% సక్సెస్ఫుల్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ జస్ట్ లిజన్. ఐ హ్యావ్ స్టార్టెడ్ టు లెర్న్. నేను ఇప్పటి నుంచి మీతో పాటు మీకోసం నేర్చుకుంటాను. నేను నేర్చుకుని చూపిస్తాను. గ్రామర్, తర్వాత 7th క్లాస్ ఇంగ్లీష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిరోజు అంటే మండే, ఫ్రైడే, సాటర్డే 3 days వీక్లీ నా క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్లో స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. వొకాబులరీ మీన్స్ ద వర్డ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వర్డ్ హెర్మిట్. హెర్మిట్ తెలుగులో అర్థం ఋషి, సన్యాసి, ఒక ఋషి. మనకి ఋషులందరూ ఎక్కడ ఉంటారు? మనకు తెలుసు కదా, కథల్లోని పురాణంలోని విన్నా అడవుల్లో తపస్సు చేసుకుంటారు. జ్ఞానం, చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో హెర్మిట్ ఒక తెలివైన జ్ఞానవంతమైన ఋషి. ఓకే, సన్యాసి అని కూడా వాడుకలో వాడుతూ ఉంటారు. ఋషి అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ యూసేజ్ ఒక వర్డ్ చెప్తున్నాను చూడండి. ద హెర్మిట్ నెవర్ యూస్ టు గో అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. హియర్ ఐ యూజ్డ్. ఆ ఋషి ఫారెస్ట్ దాటి బయటకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ద హెర్మిట్ ఋషి నెవర్ యూస్ టు గో, నెవర్ ఎప్పుడు వెళ్ళలేదు, యూస్ టు గో అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే తెలుసు కదా, అడవి. ఇప్పుడు గ్రామర్ పదానికి వస్తే, గ్రామర్లో నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ మనం స్లోగా నేర్చుకుందాం. నౌ ఐ వాంట్ టు సే వన్ వర్డ్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ అదర్ కెన్ వి యూజ్ ఎనీ వర్డ్? ఎస్, ఎల్స్. మనకి ఋషులందరూ ఎక్కడ ఉంటారు? మనకు తెలుసు కదా, కథల్లోని పురాణంలోని విన్నా అడవుల్లో తపస్సు చేసుకుంటారు. జ్ఞానం, చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో
else. So else can be replaced by the word other. So these examples and questions in the next class I will discuss in the grammar part. Okay, along with the noun, pronoun, ఇన్ని చెప్పుకుంటూనే మనం వెళ్దాం. అంటే నేను నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నానో మీకు చెప్తాను. ఇట్స్ ఎ లైవ్ క్లాస్. అండ్ క్లాస్లో షార్ట్ స్టోరీస్ విన్నారు కదా మనం ఇందాక. ఆ చదివిన దాన్ని మీరు చెప్పాలి. తర్వాత రీడింగ్ స్కిల్స్. ఇక్కడ రీడింగ్ స్కిల్స్లో ఒకవేళ మీకు కనుక ఎక్కడైనా రీడ్ చేయడానికి ఇబ్బంది అయితే దాన్ని కరెక్ట్ చేసుకొని రీడ్ చేద్దాం. అండ్ రైటింగ్ స్కిల్స్ విల్ బి లాస్ట్. డిక్టేషన్ అనేది చెప్తాను. దెన్ యూ చెక్ యువర్ ఎబిలిటీ టు రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. సో ఇన్ ఎవ్రీ క్లాస్ వీ ఫాలో ఆల్ దీస్ 7 steps. 7 steps ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఫాలో అయ్యి ఎవ్రీ డే 15 to 20 minutes నా ప్రయత్నాన్ని మీరు గమనించండి. డెఫినెట్లీ ఐ ప్రామిస్ మై ఇంగ్లీష్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. నా ఇంప్రూవ్ అయిందంటే నేను ప్రాక్టీస్ చేస్తుంది జస్ట్ 7th class వరకు. 7th క్లాస్కే ప్రొఫెసర్ లెవెల్లో ఉంది అంటే పుస్తకం మన పిల్లలకి కనుక స్ట్రెస్ కనుక ఇస్తే, ఇఫ్ we give stress to the children to learn English, they will flourish like anything. Okay? So, can you note it down? Okay. I'll explain, Nana. You are unable to listen now? No problem. So, I will send a video that I have recorded it. No worries.